10 గంటలు మ్రోగిన వేళ మది సంబరపడుతోంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న లిరికల్ ఫుల్ స్క్రీన్ వాట్సాప్ స్టేటస్ అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో డెమోని కూడా చూపించాను. ఈ విధంగా మీరు కూడా మీకు నచ్చినన్ని ఫొటోస్ పెట్టి క్రియేట్ చేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్గా ఉంటుంది. మీ దగ్గర కైన్మాస్టర్ ప్రో వెర్షన్ ఉంటే ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర కైన్మాస్టర్ ప్రో లేకపోతే, మీ దగ్గర ఉన్న కైన్మాస్టర్లో వాటర్ మార్క్ ఉన్న, బ్లెండింగ్ పని చేయకపోయినా, సో సరిగ్గా వర్క్ అవ్వకపోతే, నేను మన మహీ ట్రెండింగ్ క్రియేటర్ ఛానల్లో కైన్మాస్టర్ ప్రో వెర్షన్స్ గురించి 1 by 1 అయితే చాలా వీడియోలు చేశాను. ఒకసారి ఆ ఛానల్ని చూడండి. మీకు నచ్చిన కైన్మాస్టర్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు అన్ని ఫీచర్స్ కూడా ఫ్రీగా వస్తాయి. ప్లస్ మీరందరూ కూడా ఛానల్కి సపోర్ట్ చేస్తే ఇంకా కొత్త కొత్త కైన్మాస్టర్లు తీసుకొచ్చి మీకైతే ఇస్తాను. ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ప్రొవైడ్ చేశాను. ఓకేనా? సో డెమో అయితే చూపించాను. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన ప్రతి ఫైల్ని, టెంప్లెట్స్ని, మ్యూజిక్ని, లిరిక్స్ని, సో బోర్డర్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. దానిపైన క్లిక్ చేసి 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ప్లస్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ 3 రేషియోలు అయితే అడుగుతుంది. ఇందులో మీరు 9:16 తీసుకోండి. డైరెక్ట్గా ఇట్లా వస్తుంది. ఇక్కడ ఎడిటింగ్ సింబల్ ఉంటుంది, లేకపోతే గేర్ ఐకాన్ ఉంటుంది. ఈ గేర్ ఐకాన్ని టచ్ చేసి ఇక్కడ ఎడిటింగ్ అని ఉంటుంది. దీంట్లో మీరు ఫిల్ స్క్రీన్ అని ఉంటుంది. దీన్ని కంపల్సరీగా పెట్టాలి. పెట్టి పైన టిక్ మార్క్ పెట్టేశారు కదా. ఇప్పుడు మీరు ఎవరి ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పిక్స్ పెట్టుకోండి. ఒకవేళ నేను వాడిన ఫొటోస్ మీకు కావాలనుకుంటే మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. మన టెలిగ్రామ్లో పెడతాను, మహీ టెక్ ఇన్ఫో టెలిగ్రామ్లో. కొత్త కొత్త కైన్మాస్టర్లు, పిక్సెల్లాబ్లు, పిక్సార్ట్లు, ఈ నేను వీడియోలో వాడిన ఫొటోస్ మన టెలిగ్రామ్లో ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వాలనుకుంటే టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు మీరు మీ ఫొటోస్ని, ఇప్పుడు నేను మీకు ఇచ్చాను కదా, అందులో కొన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీరైతే మీకు నచ్చినని సెలెక్ట్ చేసుకోండి. మనం ఇందాక ఆల్రెడీ ఫిల్ స్క్రీన్ పెట్టాం. సో కాబట్టి ఆటోమేటిక్గా ఇలా ఫిల్గా అప్లై అయిపోతాయి. 1-2 ఏమైనా చేంజెస్ చేయాలంటే ఫోటో పైన ట్యాప్ చేస్తే కత్తెర పక్కన ప్యాన్ అండ్ జూమ్ సింబల్ వస్తుంది. ఇలా 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసేసి కరెక్ట్గా ఈక్వల్ బటన్ పైన టిక్ మార్క్. ఇంకొక ఫోటో మళ్ళీ కత్తెర పక్కన ప్యాన్ అండ్ జూమ్ సింబల్ 2 ఫింగర్స్ పెట్టడం ఈక్వల్ బటన్ పైన టిక్ మార్క్. ఓకే, ఫోటోలన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి. ఒకవేళ మీకు ఫోటోకి కలర్ తక్కువ ఉంటే ఫోటో పైన ట్యాప్ చేస్తే కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. ఇందులో మీకు సాచురేషన్ అని ఉంటుంది. ఇది పెంచుకుంటే కలర్ఫుల్గా కనపడుతుంది. పైన టిక్ మార్క్. ఇప్పుడు మనం ఫొటోస్కి యానిమేషన్ పెడదాం. దానికోసం ఫోటోకి మధ్యలో ప్లస్ ఉంటుంది. దీన్ని టచ్ చేయండి. ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్స్ అయితే వస్తాయి. కిందకి వెళ్ళిపోతే గెట్ మోర్ అని ఉంటుంది. ఇది స్టోర్ ఓపెన్ అవుతుంది. అసెట్ స్టోర్ అంటారు దీన్ని కైన్మాస్టర్కి. ఈ స్టోర్ మీకు ఎవరికైనా పని చేయకపోయినా, నేను చెప్పిన ట్రాన్సాక్షన్ అందులో లేకపోయినా, న్యూ కైన్మాస్టర్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. న్యూ కైన్మాస్టర్ వెర్షన్స్ అన్నీ కూడా మన మహీ ట్రెండింగ్ క్రియేటర్ ఛానల్లోనే ఉన్నాయి. ఓకేనా? సో చూడండి ఒకసారి. ఇందులో నేను గ్రాఫిక్స్లోకి వచ్చాను. ట్రాన్సాక్షన్స్లో ఈ గ్రాఫిక్స్లో మనకి ఫోటో గ్యాలరీ అని ఉంటుంది. ఇది చూడండి. ఓకేనా? ఇది ఫోటో గ్యాలరీ అని ఉంటుంది. సో మనకి గ్రాఫిక్స్లో ఈ లిస్ట్లో ఉంటుంది ఫోటో గ్యాలరీ అని. దీన్ని ఇన్స్టాల్ చేసుకొని బ్యాక్కి వెళ్ళండి. ఇది ఫస్ట్లోకి లిస్ట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? సో నేను చూడండి 5వ నెంబర్ పెట్టాను, పైన టిక్ మార్క్. మళ్ళీ 2 ప్లస్ బాక్సు, ఫోటో గ్యాలరీ, మళ్ళీ 6వ నెంబర్ పెట్టాను. సో పర్ఫెక్ట్గా వచ్చింది. పైన టిక్ మార్క్. మళ్ళీ ఇంకొక ప్లస్ బాక్సు, ఫోటో గ్యాలరీ. ఇప్పుడు 1వ నెంబర్ పెట్టాను, పైన టిక్ మార్క్. మళ్ళీ 2 ప్లస్ బాక్సు, ఫోటో గ్యాలరీ, 2వ నెంబర్ పెట్టాను. మీరు అన్ని ఫొటోస్ పెట్టుకుంటే అన్నీ పెట్టుకోండి. ఒకవేళ అయిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఫోటో సైజ్ తగ్గించాలి, లాస్ట్ ఫోటో సైజ్ తగ్గించాలి. ఇలా నేను ఎగ్జాంపుల్గా ఒక 4 తీసుకున్నా. మీరైతే మీకు నచ్చినని, లేకపోతే నెంబర్ ఆఫ్ తీసుకోండి. ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. మీడియాని ట్యాప్ చేసి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన పార్టికల్ టెంప్లెట్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్, పైన టిక్ మార్క్. ఇదే టెంప్లెట్. కిందకు వస్తే మీకు బ్లెండింగు, స్క్రీను, పైన టిక్ మార్క్. నేను ఈ టెంప్లెట్ని ఎలైట్ మోషన్లో హ్యూ అప్లై చేశాను. అంటే రకరకాల కలర్స్ మారేటట్లు పెట్టాను. సో ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అవుతుంది. పార్టికల్స్ కూడా చూడటానికి చాలా చాలా బాగా కనపడతాయి. సో ఇలా వస్తున్నాయి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. మీడియాని ట్యాప్ చేసి నేను ఇచ్చిన తెలుగు లిరిక్స్ అయినా పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన ఏ లిరిక్స్ అయినా పెట్టుకోవచ్చు. బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ అనేది యూట్యూబ్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకుంటారని ప్రీవియస్లీ ఒక వీడియోలో చెప్పాను లాస్ట్లో. ఒకవేళ మీకు తెలియకపోతే యూట్యూబ్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని ఆ వీడియోని చూడండి. ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకేనా? సో ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ ఏవైనా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇవే కావాలంటే డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇలా వస్తాయి. కిందకి వెళ్ళిపోండి. ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేసి స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్. ఇప్పుడు ఈ లిరిక్స్ని తీసుకొచ్చి కిందకి పెట్టండి.
ఇలా ఇక్కడికి పెట్టండి, కొంచెం పెద్దగా చేసుకొని ఇక్కడికి పెట్టండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీరందరూ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తారని ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తున్నాను. మీరందరూ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి టెంప్లెట్స్ మీకోసం నేను తీసుకొస్తాను. ఓకేనా? సో ఇలా ఫస్ట్కి వచ్చేసి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో బోర్డర్ ఇమేజ్ ఉంటుంది. సో కలర్ బోర్డర్ అంటారు దాన్ని ఇక్కడికి తీసుకొని కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్ దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ పైన టిక్ మార్క్ ఈ కలర్ ఫోటోని మీరు వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అని ఉంటుంది, ఇందులో స్క్రీన్ అని ఉంటుంది, ఇది అప్లై చేసి పైన టిక్ మార్క్. ఇప్పుడు వన్స్ ప్లే చేయండి. సో చూశారు కదా, డెమో కూడా మీకు ఆల్రెడీ ప్లే అయిపోయింది. ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. చూడటానికైతే ఎక్సలెంట్గా ఉంది. సో క్లారిటీ కానీ, ఫొటోస్ కానీ, మనకి టెంప్లెట్ కానీ, లిరిక్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు దీన్ని ఎలా సేవ్ చేసుకుంటారో చెప్తాను. షేర్ పైన ట్యాప్ చేసి 720లో మీ ఇష్టం 1080 కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈరోజు 1080 పెడతాను. 1080లో మనకి 30 FPS పెట్టుకొని బిట్ రేట్ 4 అంటే 6 Mbps కూడా పెట్టుకోవచ్చు. 4 నుంచి ఎంత అయినా పెట్టుకోవచ్చు. సో నేను 6 పెడతాను, మన ఇష్టం అది. 6 Mbps పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేయండి, మంచి క్వాలిటీ వస్తుంది. 720 ఏంటంటే అన్ని మొబైల్స్లో సపోర్ట్ చేస్తుంది. 1080 కొన్ని మొబైల్స్ అయితే సపోర్ట్ చేయదండి. నేను ఎప్పుడు 720 చెప్తాను. మీ ఫోన్ సపోర్ట్ చేస్తే 1080pలో ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేస్తే ఇలా సేవ్ అవడం అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈ విధంగా మనమైతే ట్రెండింగ్లో ఉన్న ఒక ఫుల్ స్క్రీన్ వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.